ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. మీరు బాంబులు చూశారా మేడం? చిన్నప్పుడు ఆ కోరిక ఉన్నింది, చూడాలి అని. కానీ మేము కొంచెం ఆ ఏజ్లోనే ఆగిపోయినాన్ని. ఇది చాలా హాస్యాస్పదం మేడం. ఇది బంగారం సినిమాలో ఆ విలన్ పేరు కూడా భూమా. మేము బాగా నవ్వుకున్నాం అసలు. భూమా నాగిరెడ్డి గారు. ఎవరు అవుతారు మేడం ప్రత్యర్థి? అవతలంటే ఇంకా మీరు అందరికీ తెలిసిన వాళ్ళే. అంటే బాంబులు ఎన్ని రకాలు ఉంటాయని తెలుసా? అసలు ఏమీ తెలీదు. ఇటీవల ఒక చిన్న సన్నివేశం కూడా, అంటే టీవీలలో కావచ్చు, ఈ సోషల్ మీడియాలో కావచ్చు, హల్చల్ చేస్తుంది. అంటే మీ తండ్రి గారు నంద్యాల ఎమ్మెల్యే గారు భూమా నాగిరెడ్డి గారు ఇటీవల తెలంగాణలో కాంట్రాక్టర్ని బెదిరించినట్లు. భూమా నాగిరెడ్డి తెలీదా? ఏమనుకుంటున్నావు? ఎక్కడ నువ్వు భూమా నాగిరెడ్డి తెలుదా అని. ఆ సంభాషణ ఎందుకు జరిగింది? నిజంగా జరిగిందంటారా? అదంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, టీవీలలో కూడా వచ్చింది. ప్రస్తుతం బాంబుల గడ్డ ఎలా ఉంది మేడం? ఏ టాపిక్ వచ్చినా మీరు బాంబుల గురించే మాట్లాడుతున్నారు. నిన్నటి రోజు మీరు అమరావతికి వెళ్ళారు. అక్కడ సెక్రటరీ దగ్గర వైసీపీ కార్యకర్తలు కొంతమంది మిమ్మల్ని అడ్డుకున్నారు అన్నారు. ఇంతగా ఆ కథ ఏం మేడం? ఎందుకు అడ్డుకున్నారు మిమ్మల్ని? కరెక్ట్గా నేను వెళ్తున్నప్పుడు కొంతమంది బైక్స్ పైన స్టన్స్ చేసుకుంటూ ఆ జెండాలు పట్టుకొని వచ్చిపోయే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతుంటే ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి అనుకుని నేను ముందుకు వెళ్ళిపోయాను. ముందరున్న వాళ్ళు కొంతమంది నన్ను గుర్తుపట్టారు. ఎలా టెన్షన్ ఫీల్ అయ్యారు మీరు అప్పుడు? టెన్షన్ పడలేదులే అండి. భయం అనేది భూమా అఖిలప్రియ గారి ఇంటి ఛాయలకు కూడా రాదా? అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత తొలిసారిగా ఎప్పుడు మీ చేతికి మైక్ వచ్చింది? ఏ అంశం మీద మాట్లాడారు మీరు? వాళ్ళు ఏదో బుక్స్ చాలా ఇచ్చారు. బుక్స్ చదివిన తర్వాత క్లారిటీ వచ్చింది, కానీ బుక్స్ చదివిన దానికి అక్కడ అసెంబ్లీ జరిగేదానికి సంబంధం లేదు. మీరు యావరేజ్ స్టూడెంటా, ఇంటెలిజెంటా? పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది 90% రావాలని పుష్ చేస్తున్నారు. కానీ 90% వచ్చిన తర్వాత రేపు పొద్దున్న సొసైటీకి వచ్చినప్పుడు ఎట్లా బతకాలో తెలియకపోతే 90% కాదు 100% వచ్చినా కూడా వేస్ట్. యావరేజ్ స్టూడెంట్ అని మీరు అన్నీ నేర్చుకున్నారు. అయితే పెద్దల్ని గౌరవించడం ఎలా, సమాజంలో ఎట్లా ఉండాలి, ఏం కదా అన్నీ నేర్చుకున్నా. మీరు వంట నేర్చుకున్నారా? మా నాన్న ఏదైనా వంట చేసి పెట్టక పాపం బాగా ఎక్సైట్ అయ్యాడు. నా కూతురు నాకు చేసి పెట్టింది అది అని. మా అమ్మాయి ఆమ్లెట్ చేస్తే ఏంది ఆమ్లెట్ అయినా ఇంకా వంటలు నేర్చుకోనేది. మాకు ఆకలి అవుతుంది మేడం, మా మేడం వండి పెడతారేమో అనుకుంటున్నాము. అయితే కొంచెం కష్టమే అండి. అమ్మగారితో మీకు చాలా అఫెక్షన్ ఉండేది, అంటే అమ్మ ప్రేమకు కూడా చాలా ఏళ్ళు దూరం అయ్యారు మీరు. అంటే అయితే మీరు మళ్ళీ మీ స్టడీస్ అయిపోయి వచ్చిన తర్వాత అమ్మ ప్రేమను బాగా అప్పుడప్పుడే పొందుతున్న నేపథ్యంలో మీ అమ్మగారైన శోభా నాగిరెడ్డి గారు ఒక ఫైన్ నైట్ చనిపోయారు. ప్రమాదం జరిగింది. ఫస్ట్ చనిపోయారు కన్నా ప్రమాదం జరిగింది అన్న తర్వాత మీరు వెళ్ళారు, ఇక ఆమె లేరు అన్నప్పుడు షర్మిల గారి ప్రోగ్రామ్ ఉండింది. అప్పుడు షర్మిల వాళ్ళు ఇట్లా వస్తున్నారని చెప్పగానే తనకి లేడీ ఒక్కతే వస్తుంది నంద్యాలకి, ఎవరొకరు ఉండాలని చెప్పి అనుకున్నారు. సో నేను మా మదర్కి చెప్పాను, నేను కూడా వస్తాను నీతో పాటు, రెడీ అవుతానని చెప్పి రెడీ అవుతున్నాను. వెళ్ళింది, ప్రోగ్రామ్ చూసుకుంది. రిటర్న్ వస్తున్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళంగానే మా మదర్ని ఇట్లా పడుకోబెట్టారు, మొత్తం బ్లడ్. నాకు అమ్మలేని లోటు ఎవరైనా తీరుస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆళ్ళగడ్డ ప్రజలే. Hi, this is Bhuma Akhilapriya, Alagada MLA. Watch my exclusive interview only on iDream Media.